తెలపల్లిరావు గారు, సారీ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు పర్లేదు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏదైతే ఆలోచన చేస్తున్నారో, కాంపోజిషన్, సీనియర్సు జూనియర్సు, లేకపోతే కులాల వారీగా విభజన, ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇక తప్పనిసరిగా వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వాళ్ళు నిలబడాలి అంటే ఈ ప్రజలు ఇచ్చిన అధికారం సార్థకం కావాలంటే ముందు పాజిటివ్ సిగ్నల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళాలి. ఇంకా దానికి సిద్ధమైనారు అధిష్టానం కానీ కింద ఇక్కడ కానీ. అందుకనే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళగానే దాన్ని 2 రోజులంటే మనకు 48 అవర్స్ అయినా కాంగ్రెస్ లెక్కలో అది చిన్న సమయం కిందే లెక్క. కానీ మళ్ళీ వెనక్కి పిలిపించారు, మళ్ళీ చూస్తున్నారు. ఇవంటే అనేక సందేహాలు కలగటం మటుకు సహజమే. కానీ అంటే లాబీ ఎక్కువ వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది, నిజమేనా? ఏదండి లాబీ ఇప్పుడు లాబింగ్ కూడా పెద్ద స్కోప్ లేదండి. ఇప్పుడు మీరు వేసిన పేర్లు, ఆ సీనియారిటీలు, వాళ్ళ ప్రాతినిధ్యాలు ఇవన్నీ చూస్తే చాలా సర్కేస్ చేసినా కానీ దాన్ని అంతకంటే తగ్గించడానికి లేదు. ఏ పదవుల్లో ఎట్లా పునరావాసం చేయడం అనేది ఎవరికి ఏం ఆప్షన్ లేదు. అంటే ఇక్కడ బకాసురుడిని తీసుకొని వచ్చి చిన్న ప్లేట్ మీల్స్ పెట్టినట్టుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్రం ఏమో విడిపోయిన తర్వాత 119లో వీళ్ళకున్నది 64 పదవులు, చాలా తక్కువ. వీళ్ళ ఆశలు చాలా ఎక్కువ. పైగా చాలా మందిని తెచ్చి చేర్చుకున్న పరిస్థితి కూడా ఉంది. అందుకనే ఒకటి ముందు ప్రజలకు ఒక పనిలో దిగాము, యూనిఫైడ్ గా ఉన్నాము. కాంగ్రెస్ కూడా మార్పు 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 అనే ఎన్నికల స్లోగన్ తీసుకున్నారు. కాంగ్రెస్ కూడా మార్పుకు గురైంది అని ఒక అభిప్రాయం ఎన్నుకున్న ప్రజలకు రాకపోతే ఈ జాప్యాలు జగడాలు ఇలాగే కొనసాగితే ముందు ఆదిలోనే ఒక బ్లాక్ మార్క్ పడుతుంది. అది పడకుండా చూసుకోవటం, అందుకోసమే ఇప్పుడు హడావుడిగా పరిమితంగా అయినా చేస్తున్నారు. కానీ అసలు ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నం అవుతుందంటే ఈ 2-3 నెలలు తాత్కాలిక పీరియడ్ అనుకుంటే లోక్సభ ఎన్నికలు ఒక బెంచ్ మార్క్ లాగా వీళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ప్రజలు కూడా పెడతారు. బీజేపీ కూడా 8 స్థానాలు, 14% ఓటింగ్ తో వాళ్ళు కూడా మొత్తం దాని మీదే దృష్టి పెట్టుకొని ఉన్నారు. బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఎలా ఉంటాయి ఎన్నికలు అప్పటికి అన్నది కూడా ఒక ప్రశ్న రాష్ట్రం ముందు ఉంది. అందుకని పొలిటికల్ ఛాలెంజెస్ రేవంత్ రెడ్డి ముందు ఇంటర్నల్ ఛాలెంజెస్ కంటే ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ కూడా చాలా ఎక్కువగా ఇప్పుడు మొత్తం అన్ని పరిణామాలు గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు అబ్జర్వ్ చేశారు రవి గారు. పవర్ సెంటర్ 3 ప్లేసుల్లో కనిపిస్తుంది. అన్డౌటెడ్లీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దగ్గర బిగ్ పవర్ సెంటర్ ఉండే అవకాశం కనిపిస్తుంది. తీవ్ర అసంతృప్తికి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడి అసంతృప్తికి గురవుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఇంకో పవర్ సెంటర్ కనిపించే అవకాశం ఉంది. బట్టి విక్రమార్క ఈ 3 చోట్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వీటన్నిటి చోట్ల 3 చోట్ల 3 పవర్ సెంటర్ లాగా కనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? అది నిజమేనండి. 3 పవర్ సెంటర్లు చాలా ఓపెన్ గా ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న చిన్న సెంటర్లు కూడా కొన్ని ఉంటాయి. కానీ పవర్ ఒక సెంటర్ లోకి చాలా ఎక్కువగా వచ్చిన తర్వాత మిగతా సెంటర్ల యొక్క దీంట్లో మార్పు వస్తుంది. రెండో విషయం, రాజశేఖర రెడ్డి లాగా రేవంత్ రెడ్డి కూడా హుషారు కాబట్టి ఆయనేమో ఇది వరకు సిచింద్రి అని, ఫైర్ బ్రాండ్ అని ఇలాంటి పేర్లు ఉండేవి. ఇప్పుడు ఆయన కొంత తను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధం చేసుకుంటూ 40 మంది బలపరుస్తూ చెప్పారనే మాట మాటిమాటికి వినిపిస్తుంది. రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే వెనకబడిన తరగతులు, ఎమ్మెల్యేలను పూర్తిగా ఒక చిన్న బృందం లాగా ఆయన ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇందాక మాట్లాడారు. వారు అంతా కూడా రాజశేఖర రెడ్డికి ఆ తర్వాత కూడా చాలా విధేయంగా ఉన్నటువంటి వాళ్ళే కదా. కాబట్టి దీన్ని రేవంత్ రెడ్డి కూడా ముందుగానే తయారు చేసుకున్నారనేది చాలా నిజం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన పెద్ద పెద్ద తలకాయలు వాళ్ళందరూ అంత సులభంగా ఆమోదిస్తారా? ఒకవేళ పదవి వరకు ఆమోదించిన తర్వాత పేచీలు పెట్టకుండా ఉంటారా? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ అధిష్టానం పాత్ర కూడా ఉంది. రేవంత్ రెడ్డికి పదవి అప్పగిస్తూ 1 మ్యాన్ షో కాదు అనే మాట చెప్పడం అనేది నిజానికి అది రేవంత్ హెచ్చరిక. 2004 రాజశేఖర రెడ్డి అనుభవంతో చెప్పుంటారు. అందుకే కావచ్చు. కానీ అధిష్టానం ఇన్ని మారినా ఉన్నదే 3 రాష్ట్రాలు, ఇది 3వ రాష్ట్రం ముచ్చటగా. అటువంటిప్పుడు దాన్ని కాస్త గట్టిగా మేము వెనకున్నాము అనే భరోసా ఇచ్చి పంపించడం తప్ప మళ్ళీ ఇంకోవైపున రాహుల్ గాంధీ ప్రధానంగా ఉండబట్టే రేవంత్ వచ్చింది అని కూడా వాళ్ళే చెప్తున్నారు. అటువంటిప్పుడు ఈ వైరుధ్యాలు ఇప్పుడు ఎక్కువగానే ఉన్నాయి, కనిపించని వైరుధ్యాలు. కాంగ్రెస్ బలంగా వటవృక్షంలాగా ఉన్నప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు కొన్ని మొక్కలు కాపాడుకుంటూ దేశం అంతా విస్తరించాలని చూస్తున్న పరిస్థితి వేరు. కాబట్టి నేను అంటున్నా, ఈ మార్పు కాంగ్రెస్ లో వస్తే ఈ ప్రభుత్వం కొంత సులభంగా నడుస్తుంది. లేదంటే మటుకు పైగా వీళ్లకు ఆధిక్యత కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పిన 4 పేర్లు, 4 ముఖ్యమంత్రి ఆశావాహులు, 4 అలిగితే కూడా ఈ ప్రభుత్వం సభలో బిల్లులు ఆమోదింపజేసుకోవటం సమస్యగా, స్పీకర్ ఓటు చేయడం, కౌన్సిల్ లో వీళ్ళకి బలం లేదు, కాంగ్రెస్ పార్టీకి బలం తక్కువ ఉంది. అందుకే 4 అలకబూని
సభ అధ్యక్షుడు ఓటు చేయకపోతే ప్రభుత్వం ఒక ఇబ్బందిలో పడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా చేయాల్సి వస్తుంది. ఈరోజు కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేశారు కదా, మేము సహకరిస్తాము, ప్రజల తీర్పు గౌరవిస్తామని చెప్పినా కానీ మేమేదో కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంటామని, కాంగ్రెస్ మా వాళ్ళని తీసుకుంటుందని, 6 నెలల్లోనే ఇదంతా అవుతుందని కథలు వస్తున్నాయి. ఇదంతా అంత ఆరోగ్యకరం కాదని. నిజంగానే ఒక కొత్త 6 నెలలు కాదు, ప్రభుత్వం సంవత్సరం తర్వాత వస్తాయేమో. అదే అది ఎన్నికలు అయిన తర్వాత రకరకాలు. కానీ అది వాళ్ళ నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ లేక వచ్చిన అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన తీర్పును అంటే ఇక్కడ నాది ఒక సార్థకం పాయింట్ రవి గారు ఫైనల్ కంక్లూడ్ చేసేటప్పుడు, రాజశేఖర రెడ్డి 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ టిపికల్ రాజకీయాల నుంచి భిన్నమైన ఒక వ్యవస్థని లేకపోతే ఒక రాజకీయాన్ని, ఒక ప్రభుత్వాన్ని నడిపిన హిస్టరీ మనం చూసాం. రీసెంట్గా 20 ఏళ్ల క్రితమే అది మనం చూసాం. ఇప్పుడు కొత్త జనరేషన్ అదంతా చూడకపోయినప్పటికీ బిట్వీన్ 2004 to 2010 వరకు అది డిఫరెంట్ గవర్నమెంట్ సెటప్ అండ్ కాంగ్రెస్ రాజకీయం. రేవంత్ రెడ్డి ఆ తరహా రాజకీయాన్ని మరిపించగలిగే పరిస్థితి ఉందని అనుకుంటున్నారు మీరు? అంటే కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి తిన్న డక్కా ముక్కీలు, ఆయన పెద్ద పెద్ద వాళ్ళని ఎదిరించి పార్టీలో నిలదొక్కున్న తీరు వేరు. రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ నిలదొక్కుని ఉషాద్ తెప్పించినటువంటి దుందుడు కనండి, దూకుడనండి, ఈ వ్యవహారం వేరు. కానీ ఒక విషయంలో రాజశేఖర రెడ్డిని రేవంత్ తూచా తప్పకుండా అనుసరిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ప్రతి పథకానికి కూడా రాజీవ్ గాంధీ పేరు పెట్టడము, సోనియా గాంధీని తీసుకురావడము, సోనియా గాంధీ పట్ల విధేయత అనే విషయంలో రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు సభకు రమ్మని పిలిచిన ఆహ్వాన లేఖలో కూడా ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది అని చెప్పడం, ఇందిరమ్మ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ. కాబట్టి ఈ సూత్రం తారక మంత్రము కోరిన దొరికెను అని తారక మంత్రం అయితే ఆయన ఏమాత్రం. రెండోదేమో ప్రజలతో కూడా మమేకం అవడంలో కొంచెం ఆ విధమైన కమ్యూనికేషన్ స్కిల్స్ లో, అంటే కేసీఆర్ ఒక తరంలో ఒక తరహా అయితే రేవంత్ రెడ్డి కూడా యూత్ ను అడ్రస్ చేయడంలో, తర్వాత అగ్రెసివ్ గా వెళ్ళడంలో ఒక విధమైన స్పిరిట్ ఆయనలో కూడా ఉంది. కానీ అదే సమయంలో మారిన పరిస్థితులు కూడా దృష్టి పెట్టుకోవాలి. వయస్సు తక్కువైనప్పటికీ రేవంత్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు యుగానికి చెందిన దాని నుంచి కొనసాగుతున్నటువంటి నాయకుడే. కాబట్టి ఈ పరిస్థితుల్లో రెండోది అధిష్టానానికి ఆప్షన్స్ ఎక్కువ లేవు. అది కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరినీ సాటిస్ఫై చేయడం కోసం వన్ మ్యాన్ షో కాదు అని ఒక చెక్ పాయింట్, ఒక చిన్న ఇది చెప్పి పంపిస్తున్నారు. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు తన మీద తనకిచ్చిన చాలా మంది మామూలుగా ఇంత తొందరగా వచ్చి ఇలా అభివృద్ధి అయ్యాడని విమర్శకులు కూడా ఎంతో కొంత ప్రశంస కురిపిస్తున్న ఒక పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఆయన మీద ఉంటుంది, కేంద్రం మీద కూడా. నేను అనుకోవటం ఒకే ఒక మాట, బీఆర్ఎస్ కూడా ఇంతకుముందు ఏం చేసినా కానీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం ఇలాంటి విషయాల్లో మటుకు ఒక ఆల్ పార్టీ అప్రోచ్, అఖిలపక్ష దృక్పథం అనేది 2 తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా అవసరం. రేవంత్ రెడ్డి మొన్న గాంధీ భవన్ కు వెళ్ళగానే సిపిఐ పొత్తు పెట్టుకోకపోయినా సిపిఎం, బీఆర్ఎస్, టీజేఎస్ అందరూ సహకరించాలని అడుగుతున్నారు. ఆ విధమైన స్పిరిట్ ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని అడిగింది, ప్రజలు మార్పు ఇచ్చారు.